ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతా ఉన్నది. ప్రధానంగా అక్కడ కూటమి గెలిచింది. ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. మరి ఇక యావత్తు కూడా పవన్ కళ్యాణ్ వైపు చూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్తో పాటు ఎవరెవరికి ఏ మంత్రులు, ఏ మంత్రి శాఖలు కట్టబట్టబోతా ఉన్నారు. మరి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ వాళ్ళ ఎన్డీఏ సర్కార్ తోటి మరి వాళ్ళ కూటమితో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా నిన్న కొలువుదీరింది. నరేంద్ర మోదీ గారు దాదాపుగా 62 మంత్రులతోటి నిన్న ప్రమాణ స్వీకారం చేస్తే 12వ తారీఖు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు. మరి నరేంద్ర మోదీ గారితో పాటు దేశం నలుమూలలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నేతలతో పాటు మరి ఇక ఇతర రాజకీయ నాయకులంతా కూడా ఆ యొక్క కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు మరి ప్రమాణ స్వీకారానికి రాబోతా ఉన్నారు. మరి ఆయనకి మ్యాక్సిమం సపోర్ట్ ఇచ్చినటువంటి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తర్వాత జనసేన పార్టీ బీజేపీ పార్టీకి ఇన్ని స్థానాలు వచ్చినాయంటే మరి కారణం ఎవరో తెలిసినటువంటి విషయమే. వెన్నుముకగా నిల్చొని మొదటి నుంచి కూడా చంద్రబాబుకి మరి నిలిచినటువంటి పవన్ కళ్యాణ్కు మరి ఏమి ఇవ్వబోతా ఉన్నారు, డిప్యూటీ సీఎం పదవి ఇవ్వబోతా ఉన్నారు అనేది మరి సర్వత్రా కూడా మరి అక్కడ వ్యక్తమవుతా ఉన్నది. దాదాపుగా ఆయనకి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నుకోబోతా ఉంటే మరిగా బీజేపీ పార్టీ కూడా ఉన్నది. బీజేపీ పార్టీ అక్కడ 8 స్థానాలు కైవసం చేసుకుంది. ఎన్నడూ లేనట్టుగా ఉన్నటువంటి బీజేపీ పార్టీకి కూడా మరి 2 నుంచి 3 మంత్రి పదవులు ఇచ్చేటటువంటి అవకాశం కూడా కనబడతా ఉన్నది. 2 లేదా 2 నుంచి 3 బీజేపీ పార్టీకి కూడా కేటాయిస్తారు అనేటటువంటి అంశాలు కూడా కనబడతా ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్తో పాటు మరి ఒక 4 మందికి కూడా మరి ఒక 4గురికి కూడా మరి మంత్రివర్గంలో చోటిచ్చేటటువంటి అవకాశం కనపడతా ఉన్నది. మరి ప్రధానమంత్రి గారు కూడా రాబోతా ఉన్నాడు ఈ యొక్క కార్యక్రమాలకి. ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా విచ్చేయబోతా ఉంటే ఇదే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎంతో పాటు మరి పవన్ కళ్యాణ్ గారికి హోం కూడా ఇచ్చేటటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. హోమ్ మినిస్ట్రీగా ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా కనపడతా ఉంటే యావత్తు కూడా ప్రధానంగా ఇటు తెలంగాణలో కావచ్చు కానీ లేదా అటు ఆంధ్రప్రదేశ్లో కానీ మరి యావత్తు పవన్ కళ్యాణ్ వైపే చూస్తూ ఉన్నారు. 21 సీట్లు ఆ కూటమి జనసేన పార్టీకి కేటాయిస్తే 21కి 21 స్థానాలు కూడా గెలుచుకున్నటువంటి మరి ఇవాళ పవన్ కళ్యాణ్ పార్టీ ఎమ్మెల్యేగా గతంలో 2019లో ఎమ్మెల్యేగా గెలవటం కూడా చేతకాదు అని పవన్ కళ్యాణ్ని మరి అన్నటువంటి నాయకులంతా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ వైపే చూస్తూ ఉన్నారు. అతి ప్రాముఖ్యమైనటువంటి పదవి పవన్ కళ్యాణ్ చేపట్టబోతా ఉన్నాడు. ఇక మంత్రివర్గంతో బీసీలకి ఎక్కువ ప్రాముఖ్యత, ప్రధానంగా బీసీలకి అధిక పీట వేసి బీసీలకి ఎక్కువగా కట్టబెట్టేటటువంటి అవకాశం కూడా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో చోటు కల్పించే అంశం బీసీలకి కనపడతా ఉన్నది. ఇంకా జనసేన పార్టీకి తర్వాత వాళ్ళతో పొత్తున్నటువంటి బీజేపీ పార్టీకి ఇక వీళ్ళంతా కూడా కూటమిగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి గతంలో చేసినటువంటి పొరపాట్లను మేము చేయం, ఇంతకుముందు మేము చేసినటువంటి పొరపాట్లు కూడా మేము చేయం, ప్రజలకి అవసరమైనటువంటి ప్రజలకి మరి సఫలీకృతమైనటువంటి పరిపాలన మేము అందిస్తాం అని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ప్రకటిస్తూ ఉన్నారు. మేము క్యాపిటల్ అడగాలి, ప్రధానంగా ఏపీకి క్యాపిటల్ ఏదని చెప్పాలంటే మేము ఏం చెప్పాలో అర్థం కాని స్థితిలో ఉన్నాం. 10 ఏళ్ళుగా అర్థం కాని స్థితిలో ఉన్నాం. ఖచ్చితంగా ఇప్పుడు క్యాపిటల్ నిర్మిస్తాం, ఏపీలో క్యాపిటల్ నిర్మించుకుంటాం, తద్వారాగా అభివృద్ధిని చేసుకుంటాం అని చెప్పి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే మేము ఎటువంటి చిల్లర పనులు చేయం, ఖచ్చితంగా కూడా మరి మీకు ఏదైతే ప్రజలకి సానుకూలంగా ఉన్నదో అలాంటి పనులే చేస్తామని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తా ఉన్నారు. రైట్, ఏదేమైనా కానీ మంత్రివర్గం అయితే 12వ తారీఖున కొలువు తిరగబోతా ఉన్నది. 12వ తారీఖు ఉదయం మ్యాక్సిమం 10 నుంచి 11 గంటల ప్రాంతంలో బీజేపీ నుంచి ఒక 2 నుంచి 3, తర్వాత జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ కాకుండా మరొక 5 మందికి కూడా మంత్రివర్గం నుంచి చోటు కల్పించి ఈ
12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారోత్సవంతో పాటు మంత్రివర్గం కూడా ఈ 5 ఏళ్లు పరిపాలించేటటువంటి మంత్రివర్గం కూడా మరి ఆ రోజు కొలువు తిరగబోతా ఉన్నది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి వార్త కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనపడుతూ మరిగా తాను ముఖ్యమంత్రి తర్వాత డిప్యూటీ సీఎం పదవి ఏదైతే ఉన్నదో ఆ పదవిని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేటటువంటి మరి అత్యంత ప్రాధాన్యమైనటువంటి బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ గారికి రాబోతా ఉంది అనేటువంటి సంకేతాలు స్పష్టంగా వినపడతా ఉన్నాయి.